ఏమేం తినాలి? ఏమేం తినకూడదు? ఇలాంటి సందేహాలున్నాయి కదా! ఉపవాసం ఉన్నా పర్లేదు, ఉపవాసం లేకపోయినా పర్లేదు. కానీ ఒకవేళ మీలో ఎవరైనా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పంచుకోవాలి అని అనుకుంటే గనక, ఒక 4 పిల్లర్స్ చెప్తాను. వాటిని ఫాలో అవుతూ మీరు ఉపవాస ప్రార్థనలు చక్కగా చేసుకోవచ్చు. ఆ 4 స్తంభాలలో మొట్టమొదటి స్తంభం దేవుని మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎక్కువగా తెలుసుకోవడానికి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎంతో దోహదపడుతూ ఉంటాయి. మొట్టమొదటిగా దేవుని యొక్క మహిమను, ఆయన కృపను, ఆయన త్యాగాన్ని ఎక్కువగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సువార్త పాఠ్యభాగాలు చదువుకుంటూ ఉంటే దేవుని గొప్పతనాన్ని మనం ఇంకా తెలుసుకోవచ్చు. రెండవ పిల్లర్‌గా ప్రార్థన. ప్రార్థన బాగా చేసుకోండి. ఎంతగా ప్రార్థన చేస్తూ ఉంటే అంత ఉపయోగం. ఉపవాసం ఉండి 40 రోజులు కాదు కదా! 80 రోజులున్నా ప్రార్థన గనక మీరు చేసుకోకపోతే అంతా వ్యర్థమే. కాబట్టి ప్రార్థనకి ప్రాముఖ్యత ఎక్కువివ్వండి. మూడవ స్తంభంగా పశ్చాత్తాపం. నిజం. దేవునిలో దేవుని ముఖములో మన రహస్య పాపములు కనిపిస్తూ ఉంటాయంట. మన పాపములు దేవుడు మనకి గుర్తు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం మనం పొందుకోవాలి. ఉపవాసం ఉండడం, ప్రార్థించడం, దేవుని కృపను తెలుసుకోవడం మాత్రమే కాదు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. ప్రతి పాపమునకు విరుగుడు ఆయన యొద్ద దొరుకుతుంది కాబట్టి పశ్చాత్తాపపడి దేవుని కృప కొరకు వేడుకొనాలి. నాలుగవ స్తంభం సహాయం, సహకారం. అవును. ఉపవాసం ఉండి నేను బాగున్నాను కదా! నేను పర్ఫెక్ట్‌గా అన్నీ ఆచరిస్తున్నాను కదా! చాలు అని అనుకోకూడదు. మనం ఇతరులకు సహాయ సహకారాలు అందించాలి. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, కష్టాలలో ఉన్న వాళ్ళకి చేతనైనంత సహాయం మనం చేయాలి. బాధపడుతున్న వారిని ఓదార్చడం, ఇలాంటి కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల దేవుని మనస్సును మనం సంతోషపెట్టిన వారిగా ఉంటూ ఉంటాం. దానధర్మాలు చేయడం, భక్తిగా మెలగడము, ఇలాంటి కొన్ని కొన్ని పనులు చేయడం ద్వారా చెప్పకనే దేవుని ప్రేమను మనం నలుగురికి కనపరిచిన వారమవుతూ ఉంటాం. కాబట్టి ఈ 4 స్తంభాలను మీరు పాటిస్తూ మరలా ఇంకోసారి చెప్తున్నాను. దేవుని మహిమను, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడం, ప్రార్థనలో ఎక్కువ గడపడం, మన పాపములకు ఆయన పాదముల దగ్గర ప్రాయశ్చిత్తం పొందుకోవడం, ఇతరులకు సహాయ సహకారాలుగా ఉండడం. ఈ 4 నియమాలను పాటిస్తూ ఓపికుంటే ఉపవాసం ఉంటూ, ఓపిక లేకపోతే ఒక పూటైన ఉపవాసం ఉంటూ, అది కూడా కుదరకపోతే ప్రార్థనలో ఎక్కువ గడుపుతూ ఈ 40 రోజులు పాటించొచ్చు. తప్పేమీ కాదు. ప్రతీదీ మన ఆత్మీయ జీవితానికి వృద్ధి కలిగించేదిగా ఉండాలి గానీ, ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు. కాబట్టి మీలో ఎవరికైనా ఈ 40 డేస్ పాటించాలని అనిపిస్తే, ఈ 4 సిద్ధాంతాలను ముందు పెట్టుకొని పాటించండి. ఖచ్చితంగా మీలో మీరే గొప్ప మార్పును చూస్తూ ఉంటారు. ఒకవేళ మాకు